వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. కృష్ణా జిల్లా పామరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నామినేషన్. పామరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో భారీ ర్యాలీతో వేలాది మంది తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు. ఎమ్మెల్యే అభ్యర్థి కైలే అనిల్ కుమార్ కామెంట్స్. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కుల మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు, ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రెండోసారి శాసనసభ్యుత్వానికి ఈరోజు పామరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండోసారి నామినేషన్ వేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ఇక్కడ కూడా కులాలు చూడకుండా, మతాలు చూడకుండా సంక్షేమ కార్యక్రమాలు అందించడం కానీ గ్రామ స్థాయిలో ఆర్థికంగా, సామాజికంగా ఎవరైతే ఎదుగుబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుకు తీసుకొచ్చే ఈ వాళ్ళందరికీ కూడా ముందుకు తీసుకురావాలని ఆ రోజు పెద్దలు ఏమైతే కలిగిస్తున్నారో దానికి అనుగుణంగానే ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఏదైతే ఉందో ఈ 5 సంవత్సరాలు కూడా అడుగులు వేసి ముందుకెళ్ళాం. అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఈ నియోజకవర్గంలో దాదాపుగా 13,000 ఇళ్ల స్థలాలు వచ్చాయి. ఇంకా కూడా ఈ గ్రామంలో వచ్చి ఈ పామర నియోజకవర్గంలో చేయాల్సిన కార్యక్రమాలు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సాధ్యపడ్డ మీ ద్వారా తెలియజేసుకుంటూ నేను మీ ద్వారా పామర నియోజకవర్గం ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాను. 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండే అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. చేయాల్సిన పనులన్నీ 99% ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఆయన అడుగులో అడుగువేస్తూ ఈ నియోజకవర్గంలో ఎక్కడ కులాలు, మతాలు మధ్య విద్వేషాలు సృష్టించకుండా అన్ని కార్యక్రమాలు కూడా అందేలా చేశాం. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో కూడా నిత్యం ప్రజాసేవలో ఎక్కడ ప్రజాసేవ అనేది ఎప్పుడు ప్రజల యొక్క అవసరాలు ఏ రోజు అవసరం వచ్చినా గానీ, ఏ రోజు వాళ్ళకి అత్యవసర పరిస్థితి వచ్చినా గానీ వాళ్ళకి సేవలు అందించే వాళ్ళు కానీ ఇది పామర నియోజకవర్గంలో నేను ఉంటానని చెప్పి కూడా మనం చేసుకుంటూ రెండోసారి నేనైతే మా పామర నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను విశ్వసిస్తా ఉన్నాను. నా మీద వాళ్ళందరికీ కూడా నమ్మకం ఉందని భావిస్తా ఉన్నాను. గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో నన్ను అసెంబ్లీకి పంపిస్తానని మనస్ఫూర్తిగా వాళ్ళకి కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎప్పుడు కూడా పామర నియోజకవర్గం రుణపడి ఉంది. ఎందుకంటే నాకు ఈ స్థానం ఇచ్చినటువంటి పామర నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా నిరంతరం వాళ్ళకి ప్రజాసేవకులు ఉంటారని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఈ రోజు పామర నియోజకవర్గంలో మా మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్తో గారిని కలిపి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. చంద్రశేఖర్ గారు కూడా మంచి డాక్టర్. ఆయన కూడా ప్రజలు సమానంగా ఆదరిస్తూ ఉన్నారు. పార్లమెంట్ యొక్క అభివృద్ధి కోసం ఆయన నిత్యం కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా భావిస్తా ఉన్నాను. అత్యధిక మెజారిటీ పామర నియోజకవర్గం నుంచి ఆయనకి ఇప్పుడు 7 నియోజకవర్గంలో పోటీ పడి ఇక్కడి నుంచి ఎక్కువ మెజారిటీ ఇచ్చే విధంగా కృషి చేస్తామని కూడా మనం